కాలాన్ని మనము ఎంత ప్రయత్నించినా వెనక్కి తీసుకురాలేము. గడిచిపోయిన నిమిషం మళ్లీ మనదవ్వదు. కాని ఈ క్షణం మాత్రం ఇంకా మన చేతిలోనే ఉంది. నిన్న చేసిన తప్పుల్ని నిన్నకే వదిలేయాలి. ఎందుకంటే కాలం వెనక్కి తిరగదు, కాని మన కృషి మాత్రం రేపటిని మార్చగలదు. కాలం నదిలాంటిది. ఒక్కసారి ముందుకు వెళ్ళాక వెనక్కి తిరగదు. కాని మనం నేడు చేసే ప్రయత్నమే రేపటి దిశను మార్చగలదు. నిన్న చేసిన తప్పులు నిన్నకే పరిమితం. కాలాన్ని వెనక్కి తిప్పలేం కాని నేడు మారితే రేపు కొత్త కథ రాయచ్చు. కాలం మనకోసం ఆగదు. అవకాశం కూడా రెండోసారి తలుపు తట్టదు. ఈ క్షణాన్ని గౌరవించినవాడే భవిష్యత్తును గెలుచుకుంటాడు. గడిచిపోయిన కాలంపై పశ్చాత్తాపం వృధా. మిగిలిన కాలాన్ని సద్వినియోగం చేయడం విజయం. ఈరోజు ఆలస్యం చేస్తే రేపు కారణాలు వెతుక్కోవాలి. కాలాన్ని వెనక్కి తిప్పలేం. కాలమనేది ఎప్పుడో ఒకసారి మనకి కావలసిన ఫలితాన్ని తప్పకుండా ఇస్తుంది. ఒకానొక గ్రామంలో ఒక యువకుడుండేవాడు. అతను ఏ పని మొదలుపెట్టినా మధ్యలోనే వదిలేసేవాడు. ఒకరోజతను తన గురువు దగ్గరకు వెళ్ళి, నేను ఎందుకు విజయం సాధించలేకపోతున్నాను అనడిగాడు. గురువు అతనిని ఒక తోటలోకి తీసుకెళ్ళి అక్కడున్న ఒక చిన్న మునగ చెట్టును, ఒక వెదురు మొక్కను చూపించారు. గురువిలా చెప్పారు, నేనీ రెండింటినీ ఒకే రోజు నాటాను. మునగ చెట్టు కొన్ని నెలల్లోనే పెరిగి పూలు కాయలు ఇచ్చింది. కాని వెదురు మొక్క మాత్రం 4 ఏళ్ల వరకు నేలపైకి రాలేదు. అయినా నేను నీళ్లు పోయడం ఆపలేదు. 5వేట అది ఒక్కసారిగా 80 అడుగుల ఎత్తు పెరిగింది. ఆ మొదటి 4 ఏళ్లు అది తన వేర్లను బలంగా భూమిలోకి పంపింది. ఈ కథలోని నీతేంటంటే, నీ కష్టం వెంటనే ఫలితాన్ని ఇవ్వకపోయినా నిరాశ చెందకు. నువ్వు ప్రస్తుతం నీ పునాదిని, బేస్ని నిర్మించుకుంటున్నావు. నీ సమయం వచ్చినప్పుడు నువ్వు కూడా వెదురులా ఆకాశమంత ఎత్తుకు ఎదుగుతావు. ఓర్పు వదలొద్దు, ప్రయత్నం